ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గత దినముల నుండి మనము ఒక వచనాన్ని మనము ధ్యానిస్తున్నాము. మొదటిదిగా కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి సందర్భాన్ని బట్టి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం, కార్య ఆరంభము కంటే కార్య, అందుకనే ఒక్కొక్కరి యొక్క ఆరంభము అంతము ఏ విధంగా ఉన్నది అని ఈ వచనాన్ని మనం ఆధారం చేసుకొని మరొక భాగాన్ని తలస్తూ ఉన్నాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోస్తాడు. ఏమి విత్తునో అనేటువంటి ఈ విషయాన్ని కూడా మనం తలస్తూ వస్తున్నాం. ఏమి విత్తుతున్నామో ఇది గలతీ సంఘానికి చెప్తున్నటువంటి యొక్క మాట. గలతీ సంఘానికి ఎందుకు చెప్పినాడు అనేటువంటి యొక్క విషయం కూడా మనం తలంచుతున్నాము. ఎందుకు చెప్పినాడు అంటే విషయం 6వ వచనంలో వారికి దానికి జవాబు ఉంది. ఇప్పుడు నేను దాని గురించి తలంచడం కాదు, కానీ మనము కూడా సంఘముగా, దేవుని బిడ్డలముగా, దేవుని యొక్క పరిచర్లో ఉంటుంటే మనము దేవుని సేవ చేస్తున్నాము, లేక సంఘ విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనము ఏమి చేయాలా, మనము మన యొక్క బాధ్యత ఏంది అనేటువంటి విషయాన్ని మనం ఎరగాల. అందుకనే మోసపోబాకండి. ఎవడైనా దీనికి భిన్నంగా మనకు చెప్పి మనల్ని నష్టపరిచే వాళ్ళు ఉంటే మోసపోబాకండి. దేవుడు మాత్రం వెక్కిరించబడు. అంటే వెక్కిరించమంటే దేవుని వాక్యము చెప్పుతున్నా కూడా దేవుని వాక్యాన్ని ప్రక్కకు పెట్టడము, లేక నెట్టేయడము, ఆ వాక్యాన్ని అనుసరించకపోవడం బట్టి దేవునికి ఏం వెక్కిరింపు కాదు. అంటే ఏం చేస్తాం మనం? ఆయన చెప్తుంటే కూడా అట్నే వ్యతిరేకంగా చేస్తున్నామంటే దేవుని వెక్కిరించినట్లు. ఆయన మాటను మనం అనుసరించటం లేదని అర్థం అనమాట. ఆయన చెప్తున్నా కూడా వెక్కిరిస్తే గొప్ప నష్టాన్ని ఎదుర్కొంటాం. ఆయనకు అయ్యేది కాదు. నువ్వు అనుకుంటున్నావు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అట్లే ఉంటుంది, నేను ఇట్నే చేస్తాను పోతే దేవుని వెక్కిరించినట్లు. దేవుని వెక్కిరించినటువంటి వాళ్ళు, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా నిందించినటువంటి వాళ్ళు ఎలాంటి భయంకర శిక్షకు గురైనారో దేవుని వాక్యంలో ఉంది. ఈ విషయాన్ని కూడా మనం గత దినాలలో తలస్తాం. ప్రభు చిత్తం అయితే తలస్తాం. అందుకని ఈ దినమున ఒక చిన్న భాగాన్ని నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. మోసపోకండి, దేవుడు వెక్కిరించే, మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు. ఏది విత్తుతున్నామంటే మనం ఏమి చేస్తున్నాము, దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండి మనం ఏమి చేస్తున్నామో దాన్నే ఒకరోజు మనం పంటగా కోస్తాం. నువ్వు ఏది చేస్తున్నావు అదే నీకు ఫలితముగా దాన్ని అనుభవించవలసిన విషయం ఉంటుంది. దీన్ని బట్టి ఒక చిన్న భాగాన్ని నేను మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాను. ఏది విత్తినారు, ఏది కోసినాడు అనేటువంటి విషయానికి వస్తే, మీ అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి యొక్క కుటుంబము దావీదు గారి యొక్క కుటుంబం. దావీదు గారి యొక్క కుటుంబంలో అబిషలోము అనేటువంటి తన కుమారుడు గురించి మీకు కొన్ని విషయాలు తలంచాలి. దావీదు గారి యొక్క కుటుంబంలో మంచి అందమైనటువంటి వాడు అబిషలోము. ఆ యొక్క అబిషలోము యొక్క విషయాన్ని మనం ఎరిగితే మంచివాడే. తనకు చెల్లె ఉంది. ఆ చెల్లె విషయంలో జరిగినటువంటి నష్టాన్ని బట్టి తన అన్నను చంపి తాను వేరే స్థలానికి పారిపోయిన తర్వాత కొంతకాలమైన తర్వాత యోవాబు ద్వారా తిరిగి ఏదో విధంగా మరలా ఇశ్రాయేలు దేశానికి, దావీదు యొక్క పురానికి, యెరూషలేముకు తీసుకొని రాబడ్డాడు. యోవాబు గారి ద్వారా తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయమును మనం ఎరగవలసిన వారంగా ఉంటాం. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి తిరిగి మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఏం చేసినాడు? 15వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. ఇది అయిన తర్వాత అబిషలోము ఒక గుర్రములను సిద్ధపరిచి తన ఏట పరిగెత్తుటకు 50 మంది బంటులను ఏర్పరచుకొని ఉదయమున లేచి బయలుదేరి పట్టణపు యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టు నిలిచి రాజు చేత తీర్పునందుకై వ్యాజ్యమాడు వారైన వచ్చి ఉండగా వారిని కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరు వాడవని చెప్పి, ఈ విధంగా సొంత తండ్రికే తాను వ్యతిరేకంగా చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, తండ్రి ఎక్కడో ఉన్నటువంటి వారిని పిలుచుకున్నాడు, ప్రేమతోటి వచ్చినాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఉన్నాడు. తండ్రికి సహకారిగా ఉండవలసిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? తండ్రికి కీడును తలపెట్టేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, తన యొక్క ఆరంభము మంచి విధానం చూస్తున్నాము, అంతము ఏ విధంగా ఉంటున్నది అనేటు తండ్రికే కీడు చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, ఈ విధంగా ఈ అధ్యాయంలో మనం చదివితే సొంత తండ్రికి తాను కీడు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. తిరిగి తన వైపు ప్రజలందరినీ
ప్రేమ ముద్దులాగా పెట్టుకొని, తప్పుడు ముద్దులు పెట్టుకొని వారందరిని తన వైపు తిప్పుకొని చివరికి ఇశ్రాయేల్ అందరిని కూడా దావీదు వారి మీదకి పురికొలిపి దావీదునే చంపాలనేటువంటి ఇక ఉద్దేశం కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకనే ఈ విషయాన్ని దావీదు గుర్తెరిగి అబిషాలోము యొక్క విధానాన్ని గుర్తించి అబిషాలోముతోటి యుద్ధం చేయొద్దనుకొని అదే 16వ అధ్యాయము 30వ వచనం ప్రకారం అయితే దావీదు ఓలివా చెట్ల కొండ ఎక్కుచు, అంటే కుమారునితో యుద్ధం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇటువైపు ప్రజలు ఉన్నారు, అటువైపు ఇశ్రాయేల్ ప్రజలే ఉన్నారు. వీళ్ళిద్దరి తండ్రి కొడుకుల యొక్క కొట్లాట ఇది. ఈ దినాల్లో సంఘాలలో కూడా వాళ్ళ సొంత తగాదాలను తీసుకుని వచ్చేసి సంఘాలకు రుద్ది సంఘాలను పాడు చేసేటువంటి వారుగా ఉంటారు. సంఘాలను అంతేకాదు ప్రజలు కూడా ఈ విధంగా ఒక్కొక్కరి పక్షం వహిస్తూ ఉంటారు. ఒక్కొక్క పక్షం, తండ్రి రాజ్య పరిపాలన చేస్తున్నాడు, కుమారుడు వచ్చినాడు సొంత తండ్రికి వ్యతిరేకంగా చేసినప్పుడు వాళ్ళని చెప్పాలి కదా. చెప్పకుండా దావీదు గారికి వ్యతిరేకంగా అబిషాలోము వైపు తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. చివరికి ఎవరి మీదకి? దావీదు మీదకే యుద్ధానికి రావడానికి వీరు సిద్ధమైనారు. ఈ పరిస్థితుల్లో తాను ఏం చేసినాడంటే యుద్ధం చేయవద్దని చెప్పులు లేకుండా కాలినడకన తాను కొండలకు పారిపోతున్నటువంటి సందర్భంలో 31వ వచనంలో చదివితే, అంతలో ఒకడు వచ్చి అబిషాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. ఇప్పుడు నేను అహీతోపెలు గురించి చెప్పడం కుదరదు. నేను అబిషాలోము గురించే కొన్ని విషయాలు చెప్తాను. తర్వాత భాగంలో అహీతోపెలు గురించి చూద్దాం. అబిషాలోము యొక్క విషయం ఏమిటి అనంటే సొంత తండ్రికి వ్యతిరేకించినాడు, తిరుగుబాటు చేసినాడు. తండ్రిని చంపాలని ఇతనికి తప్పుడు ఆలోచనకర్తలు కూడా ఉండి సొంత తండ్రి మీదకి వచ్చినారు. బైబిల్ ప్రకారంగా ఈ విధంగా ఏం చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా? ఈ దినాల్లో ఉన్నట్టు మనము కూడా రెండు రకాలుగా మనము కూడా దేవునికి పిల్లలం అవుతాం. అబిషాలోము లాగానే మనము కూడా ఎన్నో దేవునికి వ్యతిరేకంగా చేసి దూరమైపోయినటువంటి వారిని దేవుడు కనికరించి యోవాబు ద్వారా అబిషాలోము ఏ విధంగా దావీదు గారి దగ్గరికి తీసుకురాబడ్డాడో అదే విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని దగ్గరికి తప్పిపోయినట్టు మనలను, దేవునికి దూరస్తున్నట్టు మనలను తీసుకుని వచ్చినట్టు మనము దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తున్నాము? దేవునికి, యేసు ప్రభువారికి లేక దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి వారంగా ఉన్నామా, లేక దేవునికి అనుకూలంగా దేవుని మాట ప్రకారం జీవించే వారంగా ఉన్నామా? ఏది విత్తుతున్నామో అదే కోస్తాం. దావీదు దావీదు విషయంలో తన కుమారుడు ఏమి విత్తినాడో మీకు తెలుసు. నేను 2-3 విషయాలు ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పాలని తలస్తూ ఉన్నాం. గమనించండి, చాలా సంగతులు ఉన్నాయి. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఈ విధంగా 12వ వచనం 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. చూసినారా ఏం చేయాలా? ధర్మశాస్త్ర ప్రకారంగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఇట్లా సామెతల గ్రంథంలో కూడా చాలా దిక్కులు రాయబడ్డాయి. తల్లిదండ్రులను ప్రేమించాలని, తల్లిదండ్రులు కనుక నిరాకరిస్తే గొప్ప నష్టం ఉందని. లేవియాకాండము 20వ అధ్యాయంలో కూడా ఈ విధంగా వ్రాయబడింది. లేవియాకాండము 20వ అధ్యాయము నేను చదువుతున్నాను. లేవియాకాండము 20వ అధ్యాయము 9వ వచనం 29వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఎవడు తన తండ్రినైనా తన తల్లినైనా దూషించిన వానికి మరణశిక్ష విధింపవలను. వాడు తన తండ్రితోనూ తల్లిని దూషించగనుక తన శిక్షకు తానే. అబిషాలోము ఏం చేసినాడు చూడండి. మంచోడే, మంచి తెలివి కల్లోడు, మంచి బలశాలి, అందగాడు అన్ని ఉన్నాయి, కానీ ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదు. ధర్మశాస్త్రంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలంటే ధర్మశాస్త్ర ప్రకారం దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసి సొంత తండ్రి మీద తిరుగుబాటు చేసినాడు. తిరిగి తండ్రిని చంపాలని చూసినాడు. దీనికి సలహాదారిగా ఎవరు చేరినారు అనంటే అహీతోపెలు చేరినాడు. అహీతోపెలు భయంకరమైన వ్యక్తి. తప్పుడు సలహా ఇచ్చినాడు అహీతోపెలు. ఎవరికి అనంటే అబిషాలోముకు తప్పుడు సలహా ఇచ్చి
ఏం చేసినాడు అంటే చూడండి, నేను చదువుతున్నాను, గమనించండి. ఎంత దుర్మార్గంగా తండ్రికి వ్యతిరేకంగా చేసినటువంటి యొక్క కుమారుడుగా మనకు కనబడతా ఉంటాడు. 16వ అధ్యాయము 15వ వచనం. అబిషాలోము ఇశ్రాయేలు వారందరూ అహీతోపెలు యెరూషలేమునకు వచ్చి ఉండిరి. గమనించండి, ఆడికి వచ్చారు. ఇప్పుడు అహీతోపెలు తను ఎవరితో కలిసినాడు? అబిషాలోముతో కలిసినాడు. కలిసి 20వ వచనం, అబిషాలోము అహీతోపెలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకుంటకు ఆలోచన చేద్దాం రమ్మనగా, అహీతోపెలు నీ తండ్రి చేత ఇంటికి కావలి వారిగా ఉంచబడిన ఉపపత్తుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసూయవైతువని ఇశ్రాయేలందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షంలో ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరు. గమనించినారా ఎట్లాంటి సలహా తీసుకుంటున్నాడు, ఎట్లాంటి సలహా ఇస్తున్నాడో అహీతోపెలు. అతని సలహా తీసుకొని 22వ వచనం ప్రకారం ఎంతో భయంకరంగా చేసినటువంటి యొక్క వ్యక్తి. తండ్రి కుటుంబానికి అతడు కూడా అదే కుటుంబీకుడు, అతడు కూడా దావీదు గారి కుమారుడే. కానీ ఇలాంటి దుర్మార్గమైన విషయాన్ని చేస్తూ వచ్చినటువంటి సందర్భం తండ్రికి వ్యతిరేకంగా. 23వ వచనం ప్రకారం ఆ దినములలో అహీతోపెలు ఏ ఆలోచన చెప్తే ఆలోచన అయింది. చివరికి వచ్చినాక ఏం చేసినాడు? దావీదు గారి మీదనే చంపాలని చూసినారు. చివరికి ఏం జరిగిందంటే మనకు తెలుసు. దావీదు గారికి వ్యతిరేకంగా చేసినాడు, తండ్రికి, సొంత తండ్రికి వ్యతిరేకంగా చేసి యుద్ధానికి చేరి చివరికి ఏమైనంటే 18వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో, అయినా దావీదు తనను ప్రేమిస్తున్నాడు. 5వ వచనంలో అయినా కూడా ఇశ్రాయేలు ఏమైనారు? 6వ వచనము ప్రకారము జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించకై పొలంలోనికి బయలుదేరిన మీదట యుద్ధమందు ఎఫ్రాయిము వనములో జరగగా ఇశ్రాయేలు వారు దావీదు సేవకులు ఎదుట నిలవలేక ఓడిపోయి ఆ దినమున 20,000 మంది హతులైరు. చూసినారా అబిషాలోము చేసినట్టు ఈ కుట్రలో 20,000 మంది ఇశ్రాయేలు హతులైపోయినారు. ప్రియులారా, ఏ విధంగా ఉంటుంది మన యొక్క విధానము, ఎట్లా ఉంటున్నాము? ఆ తర్వాత 9వ వచనం ప్రకారము అబిషాలోము కంచెరగాడిద మీద ఎక్కి పారిపోతా ఉన్నాడు. 20,000 మందిని చంపిన తర్వాత పారిపోతా ఉన్నాడు. పోతే ఏమైనాడు? ఆ యొక్క మస్తకి వృక్షం కిందంగా పోతున్నప్పుడు సందర్భంలో తన యొక్క నెత్తి వెంట్రుకలు ఆ మస్తకి వృక్షాన్ని చిక్కుకున్న సందర్భంలో ఆ కంచెరగాడిద వెళ్ళిపోయింది కింది నుంచి. చివరికి ఆ చెట్టుకు ఏలాడబడ్డాడు, నిస్సాయుడైపోయినాడు. చూడండి, ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాము. తిరిగి ఇక్కడ ఏమైనాడు? పనివాడు చెప్పినాడు యోవాబుకు. ఆ తర్వాత యోవాబు వచ్చినాడు, అబిషాలోమును కొట్టి చంపి తిరిగి గోతిలో పడేసినారు, రాళ్ల కుప్ప వేసేసినారు. ఏం జరిగింది? కాబట్టి మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడు. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు. సొంత తండ్రికి కీడు చేయాలనుకున్నాడు, నష్టపోయింది తానే. మనం కూడా దేవుని బిడ్డలముగా, దేవునికి కుమారులో మనము కుమార్తెలము, మనల్ని చేర్చుకున్నాడు. ఈ అబిషాలోము లాగా దేవుని వాక్యానికి భిన్నముగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనము ఆయన మీదే తిరుగుబాటు చేసే వాళ్ళం ఉంటే జరిగేదేం లేదు. ఏదైతే అబిషాలోము విత్తినాడో దానికి ఫలితముగా, పంటగా తానే పొందినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. కాబట్టి చివరి దినాల్లో ఉన్నటువంటి మనము ఆ దేవాది దేవుడు మనల్ని కూడా చేర్చుకున్నాడు. కాబట్టి మనం ఆయన కొరకు నమ్మకంగా, ఆయనకు నమ్మకమైనటువంటి కుమారులముగా, కుమార్తెలముగా మనము జీవించాలి. ఆ విధంగా మనము ప్రభు మనకు సహాయపడినట్లు ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, భాగాన్ని అనుసరించి మీ కొరకు జీవించడానికి సహాయపడమని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మన తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ